ఇరాన్ టాప్ లీడర్స్ అందరూ ఇరాన్ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా? ఖమేనీతో సహా రష్యాకి వెళ్ళిపోతున్నారా? అనేది ఒక స్పెక్యులేషన్. ఏంటంటే ఆల్రెడీ టాక్స్ జరుగుతున్నాయి. రష్యా వాళ్ళు ఇంకా డిటోరియేట్ అయితే గనక ఒక సేఫ్ కారిడార్ నుంచి రష్యాకి తీసుకొస్తాం, ఏం కంగారు పడద్దు అని చెప్పారు అని టాక్స్ వినిపిస్తున్నాయి. నెతన్యాహు క్లియర్ గా చెప్పారు, ఈ అటాక్స్ లో తప్పదేమో ఖమేనీని కూడా చంపేయాల్సి వస్తుంది, అసాసినేట్ చేయాల్సి వస్తుంది అని అన్నారు. దాంతో భయపడుతున్నారు, ఎందుకంటే ఇరాన్ మెయిన్ డిఫెన్స్ సెంటర్స్ మీద కూడా వీళ్ళు బాంబ్స్ వేశారు. సో ఇజ్రాయెల్ అంత చిన్న దేశం, బట్ చూసారా ఎంత స్ట్రాంగ్ గా ఉందో. 2-3 దేశాలు కలిపి వాటి మీద అటాక్లు చేసిన ఒక 2 సంవత్సరాల నుంచి జరుగుతా ఉంది. స్టిల్ అది నిలబడింది. అదే విధంగా ఇప్పుడు వీటి మీద కూడా చేస్తుంది. రీసెంట్ గా హౌతీస్ కూడా వాళ్ళ మీద అటాక్ చేశారు. అయినా కానీ ఇప్పుడు చూడండి, ఆ దేశ టాప్ లీడర్సే దేశం విడిచిపెట్టి పరారయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. సో టాక్స్ ఏంటంటే ఇజ్రాయెల్ టాప్ లీడర్స్ అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతారు ఇజ్రాయెల్ ని అని టాక్స్. ఎందుకంటే ఆల్రెడీ మెయిన్ సైంటిస్ట్స్ ని, మెయిన్ చీఫ్స్ ని చంపేశారు ఇజ్రాయెల్ వాళ్ళు.